likes. So please sarapakara. Yes. Okay, thank you. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుందిగా మీకు. ఇది వచ్చేసి రేపు వినాయక చవితి కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇప్పుడే తయారు చేసుకుంటాం అనమాట. ఇది యాక్చువల్గా మేము నైటే కట్టేసినాం, మొత్తం రౌండ్గా మొత్తం నైటే కట్టేసినాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి రేపటి కోసం అని చెప్పేసి మనం తొందరగా చేసుకోవాలి. డెకరేషన్ కానీ లైటింగ్ కానీ మొత్తం ప్రాపర్గా చేసుకుంటాం అనమాట. చూడొచ్చు, స్టార్ట్ చేస్తున్నాము, మొత్తం చూపిస్తాను అనమాట. లెట్స్ గో. బై ద వే గ్యాస్, నా లుక్ ఎలా ఉంది గ్యాస్, బియర్డ్ లుక్ ఎలా ఉంది చూస్తే కొత్తగా ట్రై చేసిన ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని చెప్పేసింది. కొత్తగా ట్రై చేసిన, చేయాలనిపించింది అందుకోసం అని చెప్పేసి. చూస్తురుగా ఫ్రెండ్స్, నేను రేపటి తయారీ కోసం ఈరోజే కొంచెం తయారు చేస్తాం అన్నమాట. గణేష్ మండపం ఇది చూసినట్టయితే ఇది మొత్తం ఇది మేము ఒక్కటే కూర్చోబెడతాం కాబట్టి మా ఊళ్ళో కొంచెం గ్రాండ్గా చేయడానికి ట్రై చేస్తాం అనమాట. చూడవచ్చు మీరు డెకరేషన్ కానీ ఈ మొత్తం డెకరేషన్ లాంటిది బట్ట కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా మేము పూనా నుంచి తెప్పించాం అన్నమాట. కొంచెం క్లాత్ కూడా బాగుంటుంది, అందుకోసం అని చెప్పేసి అక్కడ పూణేలో మహారాష్ట్రలో బాగా దొరుకుతుందని చెప్పేసి మా వాళ్ళు సజెస్ట్ చేస్తే అక్కడ నుంచి పోయి తెచ్చినాం. మా వాళ్ళు అక్కడ ఉంటారు, అందుకోసం అని చెప్పేసినాం. ఇలా ఉంటుంది. ఇది ఇంకా ట్రై చేయలేదు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలన్నమాట. ఇది మొత్తం పైకి వస్తుంది, దాని కింద గణేష్ని కూర్చోబెడతాం అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కాబట్టి మేము దీంతో కవర్ చేస్తే మొత్తం అది బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా మనకి ఇదే బాగుంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి మేము ఇది కట్టడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట. చూడవచ్చు ఇంకా ఇది ఇప్పుడే ట్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి లైటింగ్ అనమాట. దీంట్లో ఒక బల్బు పెట్టాలి మనము, అనిపిస్తుంది ఇక. దీంట్లో హోల్డర్ ఉంటుంది, ఒక బల్బు పెట్టుకొని మనం అది మంచిగా లైటింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడే ఇక్కడ మిడిల్లో సెట్ చేసుకుంటాం. అది మిడిల్లో సెట్ చేసుకుంటే గణపతి నెత్తి మీద కరెక్ట్ అది మిడిల్లో రావాలి, అందుకోసం అని చెప్పేసి. చూడొచ్చు మొత్తం అది మాకు రేకులది అనమాట. ఇది 6 years 7 years అయిపోతుంది ఇది మేము కట్టి. దానికన్నా ముందు ఇది స్కూల్ అనమాట. దాంట్లో మేము జరిపేవాళ్ళం అనమాట వినాయక చవితి. దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేసినాం. ఇక్కడ షిఫ్ట్ చేసి రేకులతో పెట్టినాం అనమాట. చూడొచ్చు మీరు. ఇదనమాట లాస్ట్కి 4 వైపులా కట్టేస్తే ఇలా ఉంటుంది. అప్పుడు ఇది సెంటర్లో వస్తుంది. ఇక్కడ వినాయకుడిని కూర్చోబెడతాం. ఇది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కనిపించద్దు, అందుకోసం అని చెప్పేసి మేము ఇది సెలెక్ట్ చేసుకొని ఇది తయారు చేసుకున్నాం అన్నమాట. ఇది కట్టడం అయితే అయిపోయింది. ఇంకా వేరేది ఏమన్నా ఇప్పుడు డెకరేషన్ సామాన్లు ఇంకా ఉన్నాయి దీంట్లో. ఇది ప్లస్ దీంట్లో కొంచెం ఏదో లైటింగ్ది ఉంది. ఇవి పాతవి అనమాట. నాకు ఇది పోయినసారి అనమాట 2021లో జరిగిన మాత్రమే. అది కొన్ని కొత్తవి వచ్చినాము, కొన్ని ఏమో వచ్చేసి ఇప్పుడు పాతవి ఉన్నాయి మన దగ్గర. అవి 2 పెట్టుకోవాలి మనం. 2 పెట్టుకుంటే కొంచెం డెకరేషన్కి. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే మేము పైసలు ఖర్చు చేసుకోకుండా మేము ఇక్కడ గుడి కట్టుకోవాలండి. ఇక్కడ ఒక గుడి కట్టుకుంటే మనకి కొంచెం అది ఎప్పటి నుంచో ఉందన్నమాట మైండ్లో. ఒక 2-3 years నుంచి మా అందరికీ ఉంది, గుడి కట్టుకోవాలి, పైసలు ఉంటే గుడి కట్టుకోవాలని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి మేము ఎక్కువ ఖర్చు చేయకుండా
సింపుల్గా డెకరేషన్ కానీ మంచిగా నీట్గా చేసుకుంటున్నాం అనమాట. మీరు చూడొచ్చు, ఇదన్నమాట పరిస్థితి. ఇంకా నెక్స్ట్ చూసేద్దాం. ఇంకా ఇప్పుడు డెకరేషన్లు అక్కడ మొత్తం పెడతాం. పెట్టిన తర్వాత మనం చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. ఇది వచ్చేసి బజరంగ్ బంజారా యువజన సంఘం అనమాట. ఇది మా సంఘం అనమాట. మేము ఇది స్టార్టింగ్లోనే వేయించుకున్నమాట. బజరంగ్ బంజారా ఇది ఫ్రంటే వేయించుకోవాలని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ నుంచి వచ్చినప్పుడు స్టేట్ చూస్తే బజరంగ్ బంజారా యువజన సంఘం కనిపించాలన్నమాట. కింద వచ్చేసి అలుగుగడ్డ తండ. ఇప్పుడు దీని మీద వచ్చేసి ఇది ట్రై చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది దాని మీద ఇట్లా కప్పుతాం అనమాట. దీంతో ట్రై చేస్తాం ఒకసారి. మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు దాని మీద. సరే, ఇక్కడ ఒకటి రెండు ఉంటుంది అనమాట. ఇగో వినాయక చవితి శుభాకాంక్షలు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఎస్, ఇప్పుడు ఇది ఈ రెండు వైపులా రెండు కట్టేసి మీకు చూపిస్తాం. ఇగో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. చూడండి మీరు. ఇగో ఇది మొత్తం అయిపోయాక మేము దాని మీద ఆ కాటన్ వచ్చేసి దాని మీద ప్లేస్ చేసినాం అనమాట. అది కొత్తగా ట్రై చేసినాము, కానీ లుక్ మాత్రం బాగానే వచ్చింది. ఇప్పుడు లోపల కూడా పెడుతున్నాం, చూడండి. ఇది మొత్తం డెకరేషన్ సామాన్స్ అనమాట. ఇవి మొత్తం ఇవి నార్మల్గా ఉన్నాయి, పెద్దగా ఏం లేదండి మా దగ్గర. ఇదనమాట చేయాలి. ఇది కనిపిస్తుంది ఇక. ఇదైతే ఎట్లయితే కిందికి వచ్చిందో అలా ఈ రౌండ్గా ఆ రౌండ్ మొత్తం రావాలి. అలా అని చేసేసి కొంచెం లుక్ కూడా బాగుంటుంది, ప్లస్ చూడడానికి మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అట్లా చేయాలన్నమాట. అది చూడండి, పని లేక పనులు చేస్తారు అనమాట. మొత్తం ఆ గుండుస్తూ మొత్తం బాక్స్లో తీసి ఇప్పుడు ఏడుతురు వీళ్ళు. ఇది ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది, డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇంకా వినాయకుని కూర్చోబెట్టదే ఉంది, అది రేపు జరుగుతుంది. కానీ డెకరేషన్ ఎట్లా చేసినామో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూడండి, మొత్తం ఇట్లయితే చేసినాం. ఇది సెంటర్లో వస్తుంది. ఇది మొత్తం ఇది ఇటు సైడు వినాయక చవితి శుభాకాంక్షలు స్వాగతం, వినాయక చవితి శుభాకాంక్షలు సుస్వాగతం. బోత్ సైడ్ ఉంటాయి. పైన బజరంగ్ బంజారా యువజన సంఘం అనమాట. ఇది ఫైనల్ లుక్ అనమాట. లుక్ వేసుకోండి. అండ్ ఈరోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. డెకరేషన్ ఎట్లుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం పెరుగుతలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలానే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.